అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్ను ఆదేశించింది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులని తేల్చి చెప్పింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులో మార్పులు ఉండవని తెలంగాణ మంత్రిమండలి తేల్చి చెప్పింది. ఇద్దరు పిల్లల నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్కు సూచించింది. పీఆర్ చట్ట సవరణ బిల్లుకు ఎలాంటి సవరణ చేయనట్లు తెలియజేసింది. ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. కుటుంబ నియంత్రణ అమలు కోసం 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పురపాలక పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు. కుటుంబ నియంత్రణపై అందరికీ అవగాహన ఉన్నందున పాత నిబంధన ఎత్తివేయాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కొందరు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కొందరు మంత్రులు హామీ ఇచ్చారు. అందుకోసం పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణ అంశాన్ని ప్రవేశపెట్టగా మంత్రిమండలి అనుమతించలేదు. తెలంగాణలో సంతానోత్పత్తి రేటుపై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయన్న ఉద్దేశంతో పాత నిబంధననే కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.